ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధర్మ ప్రబోధకులు భగవద్ రామానుజులు జగద్గురువులు ఆది శంకరాచార్యుల వారి జయంతి శుభాకాంక్షలు. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో భగవద్ రామానుజులకు గంధపు పొడి ఉత్సవం. తిరుచి సేవలో గోదాగ్రజుల అభయ ప్రదానం. శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధిలో భాష్యకారులకు స్నపన తిరుమంజనం. తిరుపతిలో శ్రీ రామానుజుల వారికి దివ్య నీరాజనం. అహోబిలంలో ఘనంగా నృసింహ జయంతి ఉత్సవాలు ప్రారంభం. శ్రీ జ్వాలా నరసింహస్వామి వారి సన్నిధిలో అంకురార్పణ మహోత్సవం. నారాయణవనంలో శ్రీ అగస్తీశ్వర స్వామి వార్షికోత్సవాలు. చంద్రప్రభపై ఆది దంపతుల అభయ ప్రదానం. అపర ఆదిశేషుని దివ్యాంశగా ఈ భువిపై జన్మించి శ్రీమన్నారాయణుడి అష్టాక్షరి మంత్ర మహిమను లోక విదితం చేసిన ధర్మనిరతులు ఆళ్వార్ అగ్రగణ్యులు భగవద్ రామానుజుల వారు. ఆ భక్తాగ్రేసరుని ధర్మనిరతి మహోన్నత భక్తి తత్పరతలను స్మరించుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భాష్యకారుల ఉత్సవాలను పురస్కరించుకొని తిరుమల క్షేత్రంలో శుక్రవారం గంధపు పొడి ఉత్సవం ఘనంగా జరిగింది. తిరుమలగిరులు శ్రీమతే రామానుజాయ నమః నామంతో ప్రతిధ్వనించాయి. కలియుగ దైవం శ్రీనివాసునికి ఆగమోక్తంగా కైంకర్యాలు జరిగే విధంగా జిఆర్ వ్యవస్థను పటిష్టపరిచిన ఆళ్వార్ అగ్రగణ్యులు, ఆండాల్ తల్లి సోదరులు, హైందవ ధర్మవ్యాప్తి కృషివర్యులు, సమాజంలో సమత శాంతిని స్థాపించిన పరమపావన భాగవతోత్తములు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని లోక విదితం చేసిన వైష్ణవ భక్తవరేణ్యులు భగవద్ రామానుజుల తిరునక్షత్ర మహోత్సవాలు తిరుమల క్షేత్రంలో వైభవపేతంగా జరిగాయి. ఏప్రిల్ 23వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు నిర్వహించిన శ్రీ భాష్యకారుల మహోత్సవాలలో భాగంగా 10వ రోజైన శుక్రవారం ఉదయం తిరుమాడ వీధుల్లో రామానుజులకు గంధపు పొడి ఉత్సవం కనుల పండుగ జరిగింది. ముందుగా రామానుజుల వారి ఉత్సవమూర్తికి శ్రీవారి ఆలయంలో విశేష కైంకర్యాలను నిర్వహించిన అనంతరం చందన లేపనంతో అలంకరించి తిరుచిపై ఆసీనులను చేశారు. అనంతరం శ్రీ శెటుగోప రామానుజ పెద్దజేర స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజేర స్వామి వార్ల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ గోష్ఠి నిర్వహించారు. ఆపై ముందుగా పెద్దజేర స్వామి మఠం, తరువాత శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం మీదుగా భగవద్ రామానుజుల వారి తిరుచి సేవ తిరుమాడ వీధుల్లో వేడుకగా జరిగింది. ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఎన్ననంతుడే ఈ ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు, ఉన్నతోన్నతుడు ఉడయవరు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు సంప్రదాయ రీతిలో కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 23వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు జరిగే భగవద్ రామానుజాచార్యుల వారి తిరునక్షత్ర మహోత్సవాలను పురస్కరించుకుని ఆఖరి రోజైన శుక్రవారం ఉదయం ముందుగా రామానుజుల వారికి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. సర్వలోకముల శాస్త్ర రహస్యములు ఉర్వి పొడమేని ఉడయవరు,
సర్వలోకముల శాస్త్ర రహస్యములు ఉర్విపోడమేని ఉడయవరు పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు నిర్వహించెనన్నిట ఉడయవరు పూర్వపు వేదాంత పుణ్యశాస్త్రములు నిర్వహించెనన్నిట ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు ఎల్ననంతుడే ఈ ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు ఉన్నతోన్నతుడు ఉడయవరు అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ ప్రాంగణంలో శ్రీ భాష్యకారులకు ఆగమోక్తంగా స్నపన తిరుమంజన సేవను నిర్వహించి శాతుమర ఆస్థానం సమర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం నారసింహస్వామి వారి ఆలయంలో నృసింహ జయంతి ఉత్సవాలు మంగళకరంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎగువ అహోబిలంలోని చెంచులక్ష్మి సమేత శ్రీ జ్వాల నరసింహస్వామి వారి దివ్య ప్రాంగణంలో అంకురార్పణ ఆగమోక్తంగా జరిగింది. మే 11వ తేదీ వరకు జరిగే నృసింహ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ముందుగా విశ్వక్సేనుల వారిని తిరుచిపై వేంచేపు చేసిన అర్చకులు తిరువీధి ఉత్సవం నిర్వహించారు. ఆపై పుణ్యాహవచనం, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ, వాస్తు పూజ ఇత్యాది కైంకర్యాలను నిర్వహించారు. అనంతరం మృత్ సంగ్రహణంతో అంకురార్పణ ఘట్టాన్ని పూర్తి చేసి ఉత్సవాలను ప్రారంభించారు. తిరుపతి జిల్లా నారాయణవనంకు సమీపంలోని సముదాయం గ్రామంలో శ్రీ అగస్తీశ్వర స్వామివారి వార్షికోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. నారాయణవనం క్షేత్రంలో టీటీడీ ఆధ్వర్యంలోని పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంకు అనుబంధంగా సముదాయం గ్రామంలో వేంచేసిన మరకతవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో
మే 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు 10 రోజుల పాటు వార్షికోత్సవాలు సంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తొలి రోజు ఆది దంపతులకు చంద్రప్రభ వాహన సేవ కనువిందుగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో చల్లని చంద్రునిపై శ్రీ మరకతవల్లి సమేత అగస్తీశ్వర్ల ఉత్సవాలను సర్వాంగ సుందరంగా వేంచేపు చేసిన అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించి కర్పూరహారతులు సమర్పించారు. అనంతరం భక్తుల జానపద కళారూపాల నడుమ ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు చంద్రప్రభ వాహన సేవ వైభవంగా సాగింది. చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం చంద్రశేఖర 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 పాహి మాం చంద్రశేఖర 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 రక్ష మాం రత్నసానుసరాసనం రజితాత్రిశృంగనికేతనం సించినీకృత పన్నగేశ్వర మచ్యుతానలసాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమా. శ్రీ వేణుగోపాల స్వామివారు అభిషేకోత్సవంలో ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. నందనందనునికి సుగంధ ద్రవ్యారాధన మంగళకరంగా జరిగింది. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరం దివ్య కాంతుల్లో మెరిసింది. సకల దేవత స్వరూపమైన గోమాతకు నిత్య పూజలు జరిగే ఈ గోమందిరంలో గోపాలుని చక్కని మూర్తికి వైశాఖ మాసం పంచమి తిథి శుక్రవారం శుభవేళ అభిషేక సేవ అందంగా సాగింది. పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలు, ఫలరసాలతో అర్చకులు ఆద్యంతం ఉత్సవ శోభితంగా స్వామివారికి అభిషేక కైంకర్యాన్ని నిర్వహించారు. అనంతరం తులసి పూమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. సింహపురి వాసుల ఆరాధ్య దైవం తల్పగిరి శ్రీరంగనాథ స్వామివారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నెల్లూరులోని శ్రీరంగనాథ స్వామివారి సన్నిధిలో భగవద్ రామానుజుల వారికి గొడుగుల ఉత్సవం ఆగమోక్తంగా జరిగింది. రామానుజుల వారిని తిరుచిపై వేంచేపు చేసిన అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో పూజించారు. ఆపై ఆలయ వీధుల్లో రామానుజుల వారికి గొడుగుల ఉత్సవం వేడుకగా జరిగింది.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రసిద్ధ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర ఆలయంలో తిరువీధి ఉత్సవం శోభాయమానంగా జరిగింది. వైశాఖ మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి సకల బంగారు రత్నాభరణాలు, సుగంధ భరిత పుష్పాలతో సర్వాంగ శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలో తిరువీధి ఉత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. భక్తులు స్వామివారి దర్శనం చేసుకుని గోవిందనామ స్మరణలు చేస్తూ తన్మయులయ్యారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో భాష్యకారుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భగవద్ రామానుజుల వారి ఉత్సవమూర్తిని తిరుచిపై వేంచేపు చేసిన అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించారు. అనంతరం కర్పూర హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నారాయణవనం ఆలయ వీధుల్లో రామానుజుల వారికి తిరుచి ఉత్సవం వైభవంగా జరిగింది. వెక్కసంపు శ్రీ విష్ణు భక్తియే ఒక్క రూపమే ఉడయవరు. వెక్కసంపు శ్రీ విష్ణు భక్తియే ఒక్క రూపమే ఉడయవరు. చక్కనైన సుజ్ఞానమునకిరవై, చక్కనైన సుజ్ఞానమునకిరవై, ఉప్పు మీరెను ఇదే ఉడయవరు. చక్కనైన సుజ్ఞానమునకిరవై, ఉప్పు మీరెను ఇదే ఉడయవరు. ఉన్నతోన్నతుడు ఉడయవరు. ఎల్లనంతుడే ఈ ఉడయవరు. ఉన్నతోన్నతుడు ఉడయవరు. ఉన్నతోన్నతుడు ఉడయవరు. అమ్మల కన్న అమ్మ వరంగల్లో కొలువైన శ్రీ భద్రకాళీదేవి ఆలయంలో అమ్మవారికి అభిషేకోత్సవం శాస్త్ర సంప్రదాయానుసారంగా జరిగింది. ఏప్రిల్ 29వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు ఆలయంలో శ్రీ భద్రకాళి సమేత భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలోని స్నపన పీఠం వద్ద వేంచేసిన శ్రీ భద్రకాళీదేవి ఉత్సవమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా సుగంధ ద్రవ్యాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం కర్పూర హారతులు సమర్పించారు. ఆపై గర్భాలయంలోని శ్రీ భద్రకాళీదేవి దివ్య మంగళమూర్తిని శోభాయమాన పుష్పాలంకరణలతో కొలువు తెచ్చి విశేషంగా కుంకుమార్చనలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. తిరుపతిలోని శ్రీ అన్నమాచార్య కళామందిరంలో శ్రీ భగవద్ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏప్రిల్ 30వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు భగవద్ రామానుజాచార్యుల వారి అవతార మహోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 2వ రోజైన గురువారం సాయంత్రం అన్నమాచార్య కళామందిరంలో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో డాక్టర్ కెటివి రాఘవన్ పాల్గొని రామానుజాచార్యులు శ్రీ వైష్ణవ తత్వం అనే అంశంపై ప్రసంగించారు. భగవద్ రామానుజుల వారు 9 గ్రంథాలు రచించారు. గద్యత్రయం, శరణాగతి గద్య, వైకుంఠ గద్య, శ్రీరంగ గద్య, 3 గద్యములు, నిత్య గ్రంథము, ఆరాధన విధి, వేదార్థ సంగ్రహము, శ్రీభాష్యము, వేదార్థ దీపము, వేదార్థ సారము అనే 9 గ్రంథాలను అనుగ్రహించారు. అయితే
వారు ఈ ఉపనిషత్తుల యొక్క అర్థాలు భిన్న భిన్నంగా చెప్పబడుతున్నాయి కాబట్టి ఈ ఉపనిషత్తులకే ఒక వ్యాఖ్య రాయాలని ప్రయత్నించి ఆ ప్రయత్నం విరమించుకొని తిరుపతిలో తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడికి సాన్నిధ్యంలో స్వామివారి ఎదురుగా కూర్చుని చెప్పినటువంటి ఉపన్యాస పూర్వకమైనటువంటి మాటలే వేదార్థ సంగ్రహం అనేటువంటి గ్రంథం. అనంతరం టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వై వెంకటేశ్వర్లు బృందం ప్రదర్శించిన హరికథా గానం తిరునగరి వాసులను అలరించింది. పౌరుష జ్ఞాన కీర్తుల బరగలేని వారి సంపద ఒక పూటైన చాలు, ఉదర పోషణ మాత్రపు ఉరివి మీద కాకి కలకాలమున్న ఏ కార్యమగును. తన కోసం కాకుండా తమ తల్లిదండ్రుల కోసం, తమకు రావాల్సిన రాజ్యం కోసం ఒక్కడే శత్రుముఖంలో చొరబడి నువ్వా నేనా అని హోరాహోరీగా పోరాడి ఒక్కరోజు యుద్ధం చేసిన సువర్ణాక్షరాలతో భారత ఇతిహాసంలో లిఖించబడినటువంటి చరిత్ర వీరాభిమన్యుడి చరిత్ర. ఈ దేశం నాది, ఈ మతం నాది, ఈ వ్యవస్థ నాది, ఈ ఆధ్యాత్మిక రూపం నాది అనే కమిట్మెంట్ జీవుడికి లేకపోతే కేవలం ఉపన్యాసానికే జీవితాన్ని గడిపేస్తే కాకి కలకాలం ఉన్న ఏ కార్యమగును. మనిషి సిద్ధహస్తుడుగా కనిపించినంత మాత్రాన లోకానికి ఉపకరించేది లేదు. భగవద్ రామానుజాచార్యులు చేసింది కూడా అదే. చిత్తూరు జిల్లా పలమనేరులో గంగమ్మ జాతర ఉత్సవాలకు చాటింపు కార్యక్రమాన్ని అత్యంత కోలాహలంగా నిర్వహించారు. పలమనేరులో ఏటా గంగమ్మ తల్లి జాతరను ఎంతో సంబరంగా జరుపుతారు. ఈ క్రమంలో ఈ నెల 13, 14వ తేదీలలో 2 రోజుల పాటు జరిగే జాతరకు చాటింపు వేశారు. ఈ సందర్భంగా అమ్మవారి శిరస్సును ఆభరణాలు, పుష్పాలతో అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారికి మహిళలు కర్పూర హారతులతో స్వాగతం పలికారు. ఇక చాటింపు ఉత్సవంలో బాణాసంచ వెలుగులు, గంగమ్మ తల్లి వేషధారణలు ఆకట్టుకున్నాయి. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. ప్రపంచ ప్రఖ్యాత వైష్ణవ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న అతిపెద్ద పుణ్యధామం తిరుమల. అశేష భక్తకోటి నిత్యం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేస్తుంటారు. శేషాచల సానువుల్లో సప్తగిరిల్లో కొలువైన సప్తగిరీశునికి సప్త మాతృకలు సోదరిమణులుగా నిత్యం ఆ కలియుగ దైవానికి రక్షగా ఉంటారనే ఐతిహ్యానికి నిదర్శనం తిరుమల మొదటి ఘాట్ రోడ్లోని అక్కగార్ల గుడి. ఇప్పుడు అక్కగార్ల గుడి ప్రాశస్త్యం తెలుసుకుందాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు అనుగ్రహిస్తున్న దివ్యస్థలి సప్తగిరులు. సప్తగిరులకు చేరుకునే కనుమ రహదారిలోని పురాతనమైన మొదటి కనుమ రహదారిలో చిన్న మందిరంలో శక్తి స్వరూపిణులు అక్కగార్లుగా కొలువుదీరి పూజనీయంగా దర్శనమిస్తుంటారు. పురాణాలలో ప్రస్తావించిన బ్రాహ్మి, ఇంద్రాణి, కౌమారి, వైష్ణవి, వారాహి, మహేశ్వరి, చాముండి దేవతలు సప్తమాతృకలుగా పూజలందుకుంటున్నారు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. తిరుమల శ్రీనివాసుడు సదా తన భక్తులకు అభయప్రదానం చేస్తూ అభయ వరదాతగా తిరుమల క్షేత్రంలో కొలువుదీరారు. కాగా సకల జగత్తును కాచి కాపాడే సర్వాంతర్యామి, ఏడుకొండలవాడికే రక్షణగా ఉండే ఈ 7గురు గ్రామదేవతలు తిరుమల తిరుపతి పరిసర ప్రాంతాలలో కొలువుదీరినట్లు స్థానిక కథనం. అక్కగార్లుగా ప్రసిద్ధి చెందిన ఈ 7గురు అమ్మవార్లే శ్రీ వెంకటేశ్వరునికి ఆడపడుచులుగా పేరొందారు. వీరు తిరుమల క్షేత్రానికి నలువైపులా రక్షణ కవచంగా కొలువుదీరి ఉన్నారు. వెంకటాచల మహాత్మ్యంలో వీరిని సప్త గంగమ్మలు, అక్కగార్లు అని పేర్కొన్నారు.
మొదటి ఘాట్ రోడ్ నిర్మాణ సమయంలో ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో అక్కగార్ల శిలలు ఉండేవని చెబుతారు. రోడ్డు నిర్మాణ సమయంలో ఈ శిలలను తొలగించి నిర్మాణం చేపట్టారు. దాంతో రోడ్డు నిర్మాణానికి అవరోధాలు కలగడం ప్రారంభమయ్యాయి. రోడ్డు నిర్మాణ సామాగ్రిని తరలించడానికి కూడా కష్టసాధ్యంగా మారింది. కూలీలకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో పాటు ప్రమాదాలు జరిగాయి. ఈ రోడ్డు నిర్మాణానికి మూలకర్త అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య అప్పటి టీటీడీ ఉన్నతాధికారులు ఏమి చేయాలో పాలుపోక ఆందోళన చెందారు. ఇటువంటి తరుణంలో తిరుమల తిరుపతి స్థానికులు అక్కగార్ల శిలల ప్రాశస్త్యాన్ని గురించి ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఉన్నతాధికారులు సత్వరమే సప్తమాతృకలను రోడ్డు పక్కనే పెద్ద బండరాతి కింద ప్రతిష్ఠించి పూజలు నిర్వహించారు. ఆ క్రతువు పూర్తి కావడంతో మొదటి ఘాట్ రోడ్ నిర్మాణ పనులు సాఫీగా ప్రారంభమై పూర్తి కావడం జరిగింది. తిరుమలలోని వ్యాపారస్తులు, ఉద్యోగులు తమ స్వంత వాహనాలలో తిరుపతికి వచ్చే సమయంలో అక్కగార్ల గుడి వద్ద కొబ్బరికాయలు కొట్టి కర్పూర హారతులు సమర్పించి మొక్కుకోవడం ఆనవాయితీ. తిరుమల యాత్రకు విచ్చేసిన భక్తులు కూడా అక్కగార్ల ప్రాశస్త్యాన్ని, మహిమలను తెలుసుకుని శ్రీవారి దర్శనానంతరం తిరుపతికి వచ్చే సమయంలో అక్కగార్ల గుడిని దర్శించుకుంటున్నారు. కాలినడకన మార్గంలో తిరుమలకు వెళ్లే భక్తులు తప్పకుండా అక్కగార్లను దర్శించుకుని పూజలు నిర్వహిస్తారు. టీటీడీ శాసనాలను పరిశోధించి పరిష్కరించిన ప్రముఖ పండితులు వేటూరి ప్రభాకర శాస్త్రి రచించిన అన్నమయ్య జీవిత చరిత్ర పీఠిక అనే గ్రంథంలో కూడా అక్కగార్ల మహిమలను అన్నమయ్య ప్రస్తావించినట్లు పేర్కొన్నారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 57,863 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,030 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,04,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.